ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకెందుకు ఆలస్యం? చిన్న మరదలా, అమ్మవారికి హారతివు నువ్వు. ఏ హాసిని కానిచ్చే నువ్వు. అగ్గిపుల్ల గీయడమే ఆలస్యమండి. అదిగో పళ్ళెం, అందులోనే కర్పూరం. వెలిగించేదెవరో, వెలుగునిచ్చేదెవరో. అదేంటి స్వామి? నాకు అర్థమైంది బాబాయ్. వెలిగించేది విశాల్. ఈ రోజు అందరం సుఖ సంతోషాలతో ఉన్నాము అంటే విశాల్ బిజినెస్ ని సమర్థవంతంగా హ్యాండిల్ చేయడం అని. ఇక వెలుగునిచ్చేది నో డౌట్ నా చెల్లి. నిరాశ నిస్పృహల్లో ఉన్న వాళ్లలో కూడా ధైర్యాన్ని నింపి దారి చూపిస్తుంది. కరెక్ట్. అయితే విశాల్ని అగ్గిపుల్ల గీయమనండి. నయని పళ్ళెం పట్టుకుని వెలుగుతున్న హారతిని తన చెల్లెలు సుమనకి అందిస్తుంది. ఇది బాగుంది. తమ్మి కానివ్వు మరి. ఈరోజెందుకో కొత్తగా ఉందన్నయ్య. చాలాసార్లు పూజ చేశాం కానీ మీరింతలా ఇన్వాల్వ్ కాలేదన్నయ్య. సుమనకు కూడా ఆస్తి వస్తే మనతో సమానం అవుతుందన్న సంతోషం అంతే. అంతేగా, నీ జీవితంలో కూడా వెలుగులు నిండాలి సుమన. అమ్మవారికి హారతి ఇవ్వండి. పిన్ని, నువ్వు కూడా చేపట్టు. అలాగే నైనే. హలో, మీరు అలా మెల్లిగా తిప్పితే పూజ ఎప్పుడవ్వాలి? గిరగిరా తిప్పండి. మీరు తిప్పండి చూద్దాం. ఏ నేను అమ్మవారికి హారతి ఇవ్వలేను అనుకున్నావా? ఇటు వత్తయ్యా, ఇవ్వ. అయ్యో అల్లుడు, మెల్లగా. అయ్యయ్యో, ఆగండి బ్రో. అయ్యో. చేయి కాలుతుంది. విశాల్ గారు, అల్లుడు చెయ్యి. అయ్యో. బ్రో, చేయి కాలుతుంది. బాబు గారు, చేయి కాలిందా? చూపించండి. పర్లేదు నాయని. వెలిగే కర్పూరం కాస్త ఆ పేపర్ మీద పడితే తగలబడిపోయేది. థ్యాంక్స్ బావగారు. మీరు కనుక పట్టుకోకపోయింటే నాకు ఆస్తి మళ్ళీ రాసిచ్చేవాళ్ళు కాదు అత్తయ్య. నేను ఈ జన్మకి కోటీశ్వరాల్ని అయ్యేదాన్నే కాదు. కాలేవు కూడా సుమన. అదేంటి స్వామి అలా అంటారు? అమ్మ ఆస్తి 70 కోట్లు రాసిచ్చింది కదా. వ్రాయలేదు. రాయలేదు. సరే, అత్తయ్య రాసింది. మా మమ్మీ సంతకం కూడా పెట్టింది. 70 కోట్లయితే సుమనకు పోయినట్టే కదరా. సుమనకు ఆస్తి రాలేదు, రాదు తిలోత్తమా. తనకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది సమయ? అది నీ భార్య చెప్పాలి పావన. చెప్పవే.
అయితే ఇప్పటి వరకు ఈ కాగితంలో నేనేం రాశానో చూడనే లేదన్నమాట. అత్తయ్య సంతకం పెట్టాక కూడా నువ్వు చదవలేదా సుమన? పిన్ని రాశాక మళ్ళీ చదవటం ఎందుకు అనుకున్నాను. ఏముంది అందులో? సారీ సుమ్మి. మోసం, దగ, అన్యాయం, అక్రమం అని నువ్వనుకోవచ్చు, కానీ నాకు కూడా స్వార్థం ఉంటుంది. నాకు అవకాశం వస్తే దాన్ని వాడుకోవాలన్న తెలివితేటలు కూడా ఉంటాయి కదా. అయ్యో, ముందందులో ఏం రాసిందో చెప్పండి పిన్ని. తిలోత్తమ వదిన చెప్పినట్టు కాకుండా కాస్త మార్చి రాశాను. $280 కోట్ల ఆస్తిలో పావలా వంతు అంటే 70 కోట్లు ఈ దురందరికిస్తున్నట్టుగా సంతకం చేయించేసుకున్నాను. అంటే ఇప్పుడు మా మమ్మీ ఆస్తిలో పాట నీకొచ్చిందా? అవును వల్లభా. ఆ? ఎంత మోసం చేస్తావా నిన్ను! అత్తయ్య అత్తయ్య, అవతల వాళ్ళు మోసం చేశారనడం కన్నా మనం మోసపోకుండా 1కి 2 సార్లు జాగ్రత్త పడాలి. మీ నిర్లక్ష్యం వల్ల ఆస్తిలో వాటా పోయింది. మా చెల్లెలికి ఆ అదృష్టం దక్కకుండా వెక్కిరించింది. నువ్వాపక్క 70 కోట్లకి గండి పెట్టింది. నాకొచ్చే వాటని మోసం చేసి తన పేరిట రాయించుకుంది, రాసింది. అసలు తనకెవరున్నారని? ఉన్న మొగుడు తప్ప పిల్ల జల్ల గొడ్రాలిగా కళ్ళు మూసేదానికి. నార్మల్. నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? పిన్నికి ఉదయం నుంచి ఒంట్లో నలతగా ఉందని నీకు కబురు చెప్పినా తను నెల తప్పిందని తెలుసా నీకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.